వెల్కమ్ టు మై ఛానల్ బంజారా బాయ్స్. నైట్ అయితే నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ దావా చేసుకుంటాను. వారం రోజులు నాన్ వెజ్ తినకుండా అయితే మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందుకే ఇలా వంటలకి అయితే వచ్చిన బయట వంటలకు. మా ప్రెసిడెంట్ ఇక్కడనే ఉన్నాడు. మొత్తం వంటలకి ఇట్లా చేసింది ఆయన. మస్తు ఇబ్బంది పడతాడు, మస్తు కష్టపడతాడు ఆయన మాత్రం. ఇవాళతో అయితే మా ప్రోగ్రామ్ టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. హాయ్ కెనరా. నిన్న ఆయన ఒక్క వీడియో తోటి 20 మంది సబ్స్క్రైబర్లు అయితే పెరిగింది. 20 మంది అంటే మామూలు విషయం కాదు. సబ్స్క్రైబ్ జోర్ తీరు మళ్ళీ జోర్ తీరు చదువుతా ఉండు మంచిగాడు. మా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10 కేజీలు చికెన్ అయితే తెచ్చినాం. 10 ఉంటుంది. 10 కేజీలు చికెన్, వైట్ రైస్. ఇక కన్సర్ట్లకి అయితే పోయిండు మా వాళ్ళు. మా వినయ్ గాడు, మా కంటెంట్ ఈశ్వర్ గాడు, అనిల్ గాడు ఏం ఉన్నాడు. అందరం అయితే ఇలా లాస్ట్ అని ఇక ఇదే ఫైనల్ అయిపోతుంది. అందరం కలిసి కూర్చొని తినడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఫెస్టివల్ అయితే తప్ప మళ్ళీ కలవలేం. ఇక మళ్ళీ వినాయక చవితి ఎంతైనా కలుస్తారు వీళ్ళందరూ. నదీని నైట్ ఫుల్గా డాన్స్ చేసి అందరు మొక్కలన్నీ వాసినాయి. బట్టలు చింపుకున్నాడు. బనీలు అన్ని తిరిగిపోయినాయి. సెకండ్ రికార్డింగ్ కొని చిన్న కథ నిమిషాల రికార్డింగ్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఇంకా కాయ కొనియారా ఇవాళ అయితే వినాయకుడు లేపడానికి అయితే మస్తు రిస్క్ అయిపోయింది. తేవడానికి కూడా మస్తు రిస్క్ అయింది. 30 మంది లేపినాం. ఓన్లీ గూడూరు మండలంలోనే మా తండా వినాయకుడే పెద్దది. 9,000కి తెచ్చినా కూడా 14 ఫీట్ల వినాయకుడు లేపాలంటే మస్తు దమ్మాయి ఫ్రెండ్స్. మొత్తానికైతే మా తన్సాప్లు అయితే వచ్చినాయి. తన్సాప్ తీసుకొని తినుడే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, వెయిటింగ్ చేస్తాను. కొంచెం ఇంకో బ్లాగ్ తోటి అయితే ఇంకో ముందుకు వచ్చాం.